అణచివేత తెలియబడుతున్నాం. వాళ్ళు తొక్కించుకుంటూ ఉంటే ఎంతకైనా తొక్కుతూనే ఉంటారు. ఒక ఐఐటీ మీద కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఒక గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం ఖర్చు పెట్టింది, ఒక బీఎస్సీ వెటర్నరీ కానీ అగ్రికల్చర్ చేసి ప్రతి మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ రూరల్ సర్వే. MPs and MLAs selected by the rural people, but they are not staying even for 1 month in rural areas. But we have right to education, we are educated and we are doing one year internship, and again we are forced to do rural surveys in fully infrastructure hospitals. గవర్నమెంట్ ప్రజలకు ఎలా చెప్తుందంటే, మేము ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, వాళ్ళు బలు పెట్టి కొట్టుకుంటున్నారు, పల్లెల్లో పని చేయమంటే చేయట్లేదు అని మన సైడ్ నుంచి మన మీద నెగిటివ్గా చెప్తుంది గవర్నమెంట్ ప్రజలకి. సో పీపుల్లో అలా వెళ్తుంది, అరే వీళ్ళు మొత్తం గవర్నమెంట్ డబ్బులతో చదువుకున్నారు, మళ్ళీ ప్రజల్లో సేవ చేయమంటే చేయట్లేదు అనేది. బట్ వీఆర్ రెడీ. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. మనకు అందరికీ తెలిసిన సమాచారం పోస్టింగ్లో ఒక్క అబ్బాయి అయినా ఉండగలడా? ఓన్లీ ఒక్క అబ్బాయి గవర్నమెంట్లో స్టే చేయగలడా? అబ్బాయి కూడా భయం వేస్తుంది. నో సెక్యూరిటీ, లోపల ఉండి కూడా లాక్ చేసుకోవాలి. ఒక ఆర్టీసీ ఏమి అవ్వవు. హిమాచలం రూరల్ హెల్త్ సెంటర్ మనం ఒకటే కోరుకుంటున్నాం. వీఆర్ నాట్ అగైన్స్ రూరల్ సర్వీస్, వీ విల్ డూ రూరల్ సర్వీస్, బట్ అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని కోరుతున్నాం. వీఆర్ రెడీ టు డూ రూరల్ సర్వీస్. మనం ప్రజల ఆరోగ్యానికి వ్యతిరేకత కాదు, మనకు కావాల్సింది క్వాలిటీ హెల్త్. ప్రభుత్వం మన పక్క పెద్ద మండి వైఖరి చేస్తుందంటే మనం పబ్లిక్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన తర్వాత 1 రోజు తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా 120 జీవో అని, మళ్ళీ 2 డేస్ క్యాపించి మళ్ళీ 129 జీవో అనేసి అదంతా చెప్పేస్తుంది. సో ఇలా వెళ్ళిపోతే ఫ్యూచర్ డాక్టర్స్ ఎవరు ఉండరు. We want justice. We want justice.